స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. నేను మీ వెంకటరామరెడ్డి గురుస్వామి, అయ్యప్ప స్వామి దేవస్థానము, కోది సమాధి. రేపు అనగా 19 ఆదివారము, ఉత్తర నక్షత్రము, స్వామి జన్మ నక్షత్రము. స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా మన దేవస్థానమునందు పంచామృతాభిషేకము, ప్రత్యేక పూజలు జరపబడతాయి. తెల్లవారుజామున 5 గంటలకే పంచామృతాభిషేకం జరుగుతుంది. ఉత్తరాయణ సందర్భంగా ప్రతి ఒక్కరూ సందర్భాన్ని పురస్కరించుకొని దేవస్థానానికి వచ్చి అభిషేకం తిలకించి పూజ చేయించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి దేవస్థానమునందు విగ్రహము కింద ఒక అంతరం అనేది ఉంటుంది. ఆ అంతరానికి శక్తులు చేకూరాలంటే మంత్రం. ఎప్పుడైతే దేవస్థానం నందు నిత్యము మంత్ర పఠన జరుగుతుందో, మంత్రంతో పూజా విధానం జరుగుతుందో, అక్కడ ఆ మంత్రానికి అనుకోకుండా ఒక పవర్ అనేది పెరుగుతుంది. ఆ మంత్రం ప్రభావం వలన ఆ విగ్రహాన్ని శక్తులు చేకూరుతాయి. ఆ శక్తులు చేకూరినప్పుడు మనం వచ్చి పూజ చేయించుకొని మనలోని బాధలు, మన బాధలోని చెప్పుకొని పోతే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎక్కడైతే నిత్యము వేద పఠన జరుగుతుందో అక్కడ విగ్రహాలకు తప్పకుండా అంతర్ప్రభావం వలన శక్తులు చేకూరుతాయి. మన మానవ శరీరము కూడా ఒక అంతరంతో సమానమే. ఎక్కడైతే ఎవరైతే నిత్యము పారాయణము కానీ, భజన కానీ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనే కొన్ని బీజమంత్రాలతో ఎప్పుడు జపం చేసుకుంటూ ఉంటారో, టైం దొరికినప్పుడల్లా తెలియకుండా ఆ అంతరము అంటే మన శరీరము అనుకోకుండా కొన్ని శక్తులు మనకనే వస్తాయి. ఇప్పుడు అర్చకులు, బ్రాహ్మిన్స్, మహర్షులు, ఋషులు, సద్గురువులు ఇటువంటి వాళ్ళకంతా శక్తులు చేకూరుతున్నాయి. వారికి మనం పాద నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటున్నాము మంచిదని. ఎందుకు? వాళ్ళు నిత్యము తమ శరీరాన్ని బీజమంత్రాలతో పఠనతో శక్తులు చేకూర్చుకున్నారు కాబట్టి. ఎవరైతే నిత్యము పారాయణం చేసుకుంటూ, బీజమంత్రాలు స్మరించుకుంటూ, వేదమంత్రాలు వల్లించుకుంటూ, పారాయణం చేసుకుంటూ, భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వాళ్లకు తెలియకుండానే శక్తులు పెరుగుతాయి. వారి నోటి గుండా ఏదన్నా తదాస్తు అనే మాట వస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే ఆశీర్వాదానికి ఆ విధంగా పఠనం చేసే వాళ్ళకి ఆశీర్వాదానికి అంత బలం ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము మనం కూడా. కావున ప్రతి ఒక్కరూ మానవ జీవితం అనేది చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మనకు టైం దొరికినప్పుడల్లా ఆ సెల్లులు చూసుకోకుండా ధ్యానం చేసుకుంటూ, ఏం లేదు మనం ప్రయాణం చేస్తున్నా కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, పెద్ద పెద్ద వేదమంత్రాలు చెప్పాల్సిన పని లేదనమాట. ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజవాహనాయ మహాశాస్త్రీ నమః ఈ బీజమంత్రాలన్నీ చెప్పుకుంటూ పోతే మన శరీరం మనకు తెలియకుండానే ఒక శక్తిని చేకూర్చుకుంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ ఆ విధంగా సాధన చేసుకొని శక్తులు చేకూర్చుకొని జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణం.